దానిలో నేను అడిగేది అదే. మనకున్న డౌట్స్ ఏంటనే అడుగుతాం. మీకు ఏం ప్రాబ్లం అండి అని అడుగుతాం. ఇదిగో ఇలా ఉన్నాయి, ఇంత ముందు కేసులు ఇలా ఉన్నాయి, మీరు ఇది కాదు కదా ఫాలో అవ్వాల్సిన అంటున్నారు, దీనికి ఏం చెప్తారు? నేను ఎవరిని అడగడానికి అనే దానికి ఆన్సర్ వేరే ఉంటది. అది కమెంట్స్ లో పెడతారు. నేను ఎవరినంటే ఇప్పుడు మీరు నన్ను అడుగుతున్నారు కదా, మీరు ఎవరండి అని మీరు ఎట్లా అడగగలుగుతారు? మీరు జర్నలిస్ట్, నేను ఒక అనలిస్ట్ ని, నేను ఒక సైబర్ క్రైమ్స్ కానివ్వండి, లేదంటే ఇంకో అదే పెట్టారు కదా, మీరు చూసే ఉంటారు, మీ దాకా వచ్చి ఉంటది. ఎందుకంటే మనం ఫస్ట్ చేసిన వీడియోలో కూడా అసలు వాళ్ళ ప్రాబ్లం ఏంటి, వీళ్ళ ప్రాబ్లం ఏంటి అనే డిస్కషన్ తో మనం స్టార్ట్ చేసినప్పుడు మీరెవరు నన్ను క్వశ్చన్ చేయడానికి అని మిమ్మల్ని క్వశ్చన్ చేశారు. మీరెవరు వచ్చినప్పుడు ఎవరనేది దానికి ఒక పబ్లిక్ లో మీరు ఏదన్నా స్టేట్మెంట్ ఇచ్చినప్పుడు ఏమవుతుందంటే రెస్పాండ్ అవ్వడానికి వాళ్ళకి డిజిగ్నేషన్ అవసరం లేదు, పిహెచ్డీలు చేయక్కర్లేదు. నీకున్న సమస్యని 10 మందికి చెప్పినప్పుడు మిగిలిన వాళ్ళందరూ రెస్పాండ్ అవుతారు. ఏంటమ్మా నీకు ప్రాబ్లము అని అడుగుతారు కదా. అదే కావాలి, నీకున్న ప్రాబ్లం ఏంటి అని అడుగుతున్నావు. కానీ నేను ఎట్లాంటి వాడిని, నీకున్న ప్రాబ్లం ఏమీ లేదని తెలుసు, ఓకే, ఇదంతా క్రిమినల్ ఇంటెంట్ తో చేస్తామని తెలుసు, కానీ నేను వచ్చి అడుగుతున్నా నేను నీకేంటి ప్రాబ్లం అని. ఒకవేళ దానికి ఆన్సర్ చేసినట్టు ఉంటే కనుక 100% ఆవిడికి సపోర్ట్ వేరేగా ఉండేది. ఆవిడ దానికి ఆన్సర్ చేయలేదు కాబట్టి, అంటే ఆవిడికి తెలియకుండా ఇంకేదో ప్రాబ్లం ఉందేమో అని అడిగా నేను, లేదు, క్లియర్ అయిపోయింది. సో ఆవిడది క్రిమినల్ నేచర్ అనేది నాకు అర్థమైంది కాబట్టి దాని గురించి అనాలిసిస్ చేసి మాట్లాడుతున్నాం మనం. సార్, ఒక్క విషయం మిమ్మల్ని అడగదలుచుకున్నా, మీరు మీడియా ఛానల్స్ కి ఎంత డబ్బులు ఇచ్చి ఇంటర్వ్యూలు చేసి పెట్టించుకుంటున్నారు? నా ఎన్ని వీడియోస్ ఉంటాయండి, మీద ఒక ఛానల్లోనే ఇంకో ఛానల్ పాపం వాళ్ళు అడిగితే వాళ్ళకి ఇచ్చా, అది కూడా వద్దనుకున్నా వాళ్ళకి ఇచ్చా. నేను ఓన్లీ మీ ఛానల్కి ఇద్దాం అనుకున్నా. ఇప్పుడు ఆవిడ న్యూస్లు అన్నీ వస్తుంది, ఎన్ని ఛానల్స్లో వస్తున్నాయి, ఎన్ని ఛానల్స్లో వస్తున్నాయి చెప్పండి? అన్ని ఛానల్స్ వచ్చాయి. సో అందరికి డబ్బులు ఇచ్చినట్ట, వాళ్ళందరికీ డబ్బులు ఇచ్చి రోజు చేపిస్తున్నట్ట ఈవిడ? నాకు అర్థం కాక అడుగుతా, వేస్ట్ మాట్లాడండి. ఇప్పుడు దానికి నేను మీకు ఒకటి చెప్తానండి, చాలా సింపుల్గా ఈ కేసులో జరగబోయేది ముందే ప్రెడిక్ట్ చేసి చెప్పాను నేను. డే 1 రోజు ఎప్పుడు చెప్పానండి, మొదటి రోజు ఏ ఛానల్లో సరిగ్గా దీని గురించి ఎక్స్ప్లెయిన్ చేయదు, ఈవిడ బాధ మాత్రమే వేస్తున్న రోజుల్లో నేను చెప్పాను. ఏమన్నాను, ఈ యొక్క కేసుల్లోకి వీళ్ళు బాగానే ఉంటారు, లాస్ట్కి పోలీసులను అవుతారు, జర్నలిస్టులను అవుతారు, ఎవరో సెలబ్రిటీలను అవుతారు అని చెప్పాం మనం. ఫస్ట్ వీడియోలోనే చెప్పాం మనం. అదే జరిగిందా? ప్రభాస్ గారు అని చెప్పింది, ఇంకో మహేష్ బాబు గారు అంది ఒక చోట, ఇంకోళ్ళు అంది, లాగిందా? ఫిల్మ్ ఇండస్ట్రీని లాగింది. తర్వాత జర్నలిస్టులను లాగిందా? ఇప్పుడు మీరేం చెప్తున్నారు, టీవీ ఛానల్ అవుతుందా, డబ్బులు ఇచ్చేస్తున్నారా అని చెప్పి. సో ఇవన్నీ ఆటోమేటిక్గా వస్తాయి. ఎందుకనంటే ఆవిడికి తట్టుకోలేకపోతుంది. ఆవిడ్ని మనం ప్రాపర్గా క్వశ్చన్ చేసి అడుగుతున్నాం, ఏమంటే మీకున్న ఇష్యూ ఏంటి అని అంటే దానికి ఆన్సర్ చేయలేక వీళ్ళు డబ్బులు తీసుకొని ఉంటారు. ఎవడన్నా మాట్లాడితే ఈ డబ్బులు తీసుకొని ఉంటాడు. ఎవరో ఒకళ్ళు అడుగుతారండి, అడగకుండా ఎట్లుంటారు? ఏమమ్మా నీకు ఏంటి ఇష్యూ, రోజు ఇది ఏంది దరిద్రం ఏంది, టీవీలో ప్రజలకు చాలా సమస్యలు ఉన్నాయి, స్టేట్లో ఇంక ఏ సమస్య లేనట్టు ఇదేంది అని చెప్పి నేను లేదా ఇంకోళ్ళు అడగటం కాదు, ప్రజలే కమెంట్లో అడుగుతున్నారంట. ఒక పెద్ద టీవీ ఛానల్లో సీనియర్ జర్నలిస్ట్ అన్నారు, మమ్మల్ని అమ్మ నా బూతులు తిడుతున్నారు, ఇక్కడ ఇలాంటివి మీలాంటి సబ్జెక్టులు వేస్తుంటే కుక్కల్ని తిట్టినట్టు తిడుతున్నారు, మమ్మల్ని చాలా చండాల బూతులు తిడుతున్నారు, మిమ్మల్ని తిట్టాల్సిన తిట్లు మమ్మల్ని తిడుతున్నారు, మిమ్మల్ని అనాలిసిస్ చేస్తున్నందుకు అని చెప్పి పెద్ద సీనియర్ జర్నలిస్టే అన్నాడు అన్నమాట. ఓకేనా? సో ఇవన్నీ జరుగుతాయని మొదటి రోజు చెప్పి, ఎందుకు, ఇంతకుముందు చూసిన ఎక్స్పీరియన్స్ ఉంది కాబట్టి. సో ఆమెకి మనం ఇచ్చింది ఏంటి, సజెషనా, వార్నింగా? ఆమెను ఎక్స్పోజ్ చేసామా, ఎక్స్పోజ్ అవుతావని చెప్పావా? నువ్వు ఫ్యూచర్లో ఎక్స్పోజ్ అవుతావు అని చెప్పా, జాగ్రత్తగా ఉండు అన్నాం మన మాటల ద్వారా. ఆవిడ తీసుకునే విధానంలో తేడా, బూతుల్లాగా వినపడి మనం ఆవిడకి ఒక విధానంలో ఇలా జరుగుద్ది, నువ్వు కూడా అదే విధానంలో వెళ్తావు, లాస్ట్కి నీ పక్కన ఇంకా నేను నెక్స్ట్ ప్రెడిక్షన్ కూడా చెప్తున్నా, ఇప్పుడు నీ పక్కన క్రిమినల్స్ చేరుతా ఉంటారు స్లోగా, ఎవరిని ఎట్ట చేయాలి అని. ఇప్పుడు నీకు అడ్డం వచ్చిన వాడిని అందరినీ ఎట్ట తొలగించాలి అన్నప్పుడు స్లోగా క్రిమినల్స్ చేరి నీకు ఐడియాలు ఇస్తుంటారు అనమాట. ఎంతో కొంత డబ్బులు తీసుకుంటుంటారు, నాకు ఆడు తెలుసు ఈడు తెలుసు అని చెప్పేసి. అక్కడ పని చేపిస్తా, ఇక్కడ పని చేపిస్తా, లేదంటే ఫోన్ లొకేషన్లు తీపించడం, లేదంటే ఫోన్ ట్యాపిక్లు ఇచ్చేదాకా వెళ్ళటం కూడా జరుగుద్ది. ఇవన్నీ జరుగుతూ ఉంటే డబ్బును బట్టి, ఓకేనా? అది కూడా నెక్స్ట్ ప్రెడిక్షన్ నేను చెప్పేది. సో ఇట్లాంటి కేసులో జరిగినాయి, ఈ కేసులో కూడా జరుగుద్దని చెబుతుంది. నువ్వు ఇంకా ముందుకెళ్తే ఇంకా బదనాం అయిపోతావు, ఇంకా పెద్ద క్రిమినల్ లాగా అయిపోతావు, సొసైటీలో కూడా నుంచోటానికి కూడా స్థానం లేకుండా వెళ్ళిపోతావు. ముందుకెళ్తే ఇంకా ముందుకెళ్ళొచ్చు, ఎప్పుడు నీకు న్యాయంగా ఏదైనా ఇష్యూ ఉంటే వెళ్ళొచ్చు, ముందుకు ఎక్కడ దాకా వెళ్ళొచ్చు, అందరం సపోర్ట్ చేస్తాం. అన్యాయంగా వెళ్దాం అనుకుంటే నువ్వే అన్యాయం అయిపోతావు, అవతలాడి మీద బురద చల్లుదాం అనుకుంటే నువ్వు ఊవిలో కూరుకుపోతావు అనేది మనం చాలా క్లియర్గా చెప్తున్నాం. నీ మోటివ్ కరెక్ట్గా లేదు, అది క్లియర్గా ఎవిడెంట్ అని చెప్తున్నాం. నీ యొక్క లైవ్ కాల్లోనే, నేను మొన్న నువ్వు ఇన్స్టాగ్రామ్ ఇచ్చిన లైవ్ కాల్లోనే నీకు వచ్చిన చాట్లో నీకు వచ్చిన మెసేజ్లు నువ్వు చదువుకోలేకే అది తల ఎక్కడ పెట్టుకోవాలో కూడా నాకు అర్థం కాల.
నేను ఆవిడ ప్లేస్లో ఉండి నాకు అర్థం కాదు ఆడబెట్టుకోవాలి. అట్లాంటి క్వశ్చన్లు అడిగారు, అట్లాంటి ఆన్సర్లు ఆవిడ ఆన్సర్ కూడా చేయలేకపోయింది చాలా వాటికి. ఆవిడ నోటితో ఆవిడే ఒప్పుకుంది, నేను డ్రింక్ చేస్తాను, ఇంకోటి చేస్తాను. డ్రింక్ చేయటం లేదంటే క్యాసినోలకి వెళ్ళటం లీగల్గా ఉన్న చోటకి, లీగల్గా ఉన్న చోట్లకి, అవన్నీ క్రైమ్ ఏం కాదు. జస్ట్ ఈ బిహేవియరల్ ఇష్యూస్, నీకు ఆయనతో ఇట్లాంటి బిహేవియరల్ ఇష్యూస్ ఉన్నప్పుడు నీలో కూడా ఇట్లాంటి ఇష్యూస్ ఉన్నాయి కాబట్టి కొంచెం మీకు కావాల్సింది కౌన్సిలింగ్, రోడ్డు మీద పట్టం కాదు. వెళ్ళి కౌన్సిలింగ్ చేసుకోండి, లేదంటే పెద్దవాళ్ళతో కూర్చొని మాట్లాడుకోండి అని చెబుతున్నాం డే 1 నుంచి. ఈ దరిద్రం టీవీలోకి మీరు రాకండి అని చెప్తున్నాం అని. అదే కదా మనం చెప్పింది, అదే బూత్ లాగా ఉంది వాళ్ళకి. కానీ ఇంకొక విషయం ఏంటంటే మరి ఈ కేసు చాలా వరకు వెళ్తా ఉంది, అన్ని ఛానళ్లలో లైవ్లు డిబేట్లు తెగ జరుగుతూ ఉన్నాయి. కానీ ఈ గౌతమి చౌదరి విషయానికి వస్తే మరి మూర్తి చాలా సీనియర్ జర్నలిస్ట్ మూర్తి గారు, మరి ఆయన టాపిక్ కూడా ఇప్పుడు బయటకు వస్తూ ఉంది. ఇది ఎంతవరకు కరెక్ట్ అంటారు? ఎందుకంటే ఆయనకి ఇప్పటి వరకు ఎలాంటి చెడు పేరు లేదు. డే వన్ రోజే మహేష్ గారు వాళ్ళ ఫాదర్ వచ్చి ఉంటే ఆ రోజే క్లోజ్ అయిపోయేది. 42 నెలల కిందటే అయిపోయేది. చాలా క్లియర్ గా మహేష్ గారు కానీ వాళ్ళ ఫాదర్ కానీ ఆవిడలాగా మేము బజార్ ఎక్కడం ఇష్టం లేదు, రోడ్డు మీద మా కొంపల విషయాలు రోడ్డు మీద పెట్టి ప్రపంచం మొత్తం తెలియాల్సిన అవసరం లేదు, ఇది చాలా చండాలంగా ఉంటది, నోటితో మాట్లాడుకుని పరిష్కరించుకునే విషయాల్ని మరీ దరిద్రంగా ఉందని చెప్పేసి వాళ్ళు రాలా. కానీ ఉండకొద్దిగా ఈవిడ గ్రావిటీ పెంచుకుంటా వెళ్ళిపోయింది. ప్రతిరోజు నోటుకొచ్చిన నరలని నేలకు ఇష్టం వచ్చినట్టు డెలిగేషన్ చేయటం. ఇప్పుడు నన్నే చూసారు ఎట తిట్టిందో. ఓకే, సో అట్లా ఇష్టం నన్ను. ఇప్పుడు పబ్లిక్ గానే ఆవిడ నన్ను తిట్టింది, ఇంట్లో ఇంకెన్ని తిట్టింది? పబ్లిక్ లో ఫిల్టర్ ఆవిడ కన్నా గంగా వాటర్ ఫిల్టర్ వేసుకొని అన్ని బూతులు తిట్టింది అంతమందిని. ఓకే, కామెంట్లు పెట్టే వాళ్ళని, లేదంటే ఆవిడని ప్రశ్నించిన వాళ్ళని ఆ ఫిల్టర్ పెట్టుకొని తిడితేనే ఆ బూతులు ఎన్లాజ్ వచ్చామ్మా. ఇంట్లో ఎన్ని బూతులు తిడుతుంటది వాళ్ళ మామగారిని కానీ వాళ్ళ అత్తగారిని కానీ. మళ్ళీ ఈ టాపిక్ తెస్తున్నారు, మళ్ళీ మీ మీద వస్తాయి. మీ మీద ఎప్పుడంటే ఉన్న విషయం మనకేమో ఇప్పుడు ఆగలేం కదా, ఉన్న విషయం నోటి దాకా వస్తుంది, ఆపుకోలేకపోతే చెప్తున్నాం మేము. ఆ ఎన్ని బూతులు తిట్టిందో ఆల్రెడీ వాళ్ళ మామగారు చెప్పారు. మహేష్ గారు కూర్చొని మొత్తం అవన్నీ ఎక్స్ప్లెయిన్ చేసి ఇదిగోండి అన్నారు. సమస్య ఇక్కడ ఏంటంటే ఇప్పుడు మళ్ళీ మనం ఈ వీడియో చేయడానికి ఫస్ట్ చేసిన వీడియో కన్క్లూజన్ ఏది, మేము అక్కడ ఏదో తప్పు చేసాం దాన్ని సరిదిద్దుకోవడానికి మనం ఏం చేయట్లేదు. ఆ స్టాండ్ మీద ఇంకా క్లియర్గానే ఉన్నాం. నీది ఇంకా క్రిమినల్ నేచర్ కనపడుతుంది, అక్కడ కరెక్ట్గా లేదు. కాకపోతే నువ్వు వెళ్ళేదారి ఇంకా ఏంటంటే ఇంకా ముళ్ళదారి ఉంది, చాలా డేంజర్గా ఉంది, అది నువ్వు వెళ్ళేది. ఆ ప్రొసీజర్లో నిన్న వార్నింగ్లు ఇచ్చింది ఇన్స్టాగ్రామ్లో. ఏమని పెట్టిందండి? మీ మాట విధానం నచ్చట్లేదు, డైరెక్ట్ గానే ఫేస్ టు ఫేస్ కూర్చోవడానికి సిద్ధం అవుతుందని తెలుస్తుంది, మరి మీరు రెడీగా ఉన్నారా? ఫేస్ టు ఫేస్ గా కూర్చోకపోతే అట్లా లైవ్ లో అన్నా కూర్చోబోతే మనకి ఏం ఇబ్బంది లేదు. కానీ ఇదే క్వశ్చన్ అడుగుతాం. ఇప్పుడు ఆవిడ మామూలుగా రిమోట్ లో ఉండి అడిగితేనే ఇట్లా ఆన్సర్ చేయలేకపోతుంది, ముందుకు వచ్చి అసలు ఆన్సర్ చేయలేదు. కానీ చెప్తున్నా ఇదే ఉంటదండి. మీరే అడగండి, 4 క్వశ్చన్లు అడగండి. నేను అడిగిన 100 క్వశ్చన్లు అడిగా, దానిలో 2 క్వశ్చన్లకు ఆన్సర్ తీసుకొని కూర్చోండి మీరు. నెక్స్ట్ నేను చెప్పే వాటిలో హిట్ టీవీ యాప్, ఇందులో షార్ట్ న్యూస్, లైవ్ న్యూస్, ఎంటర్టైన్మెంట్ షోస్, మూవీస్, డిజిటల్ మ్యాగజైన్స్ తో పాటు మీ జిల్లా వార్తలను కూడా ఫ్రీగా చూడొచ్చు. ఇంకెందుకు ఆలస్యం, వెంటనే హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఫ్రీగా ఎంటర్టైన్మెంట్ పొందండి. హిట్ టీవీ యాప్, హిట్ టీవీ యాప్, ప్లీజ్ డౌన్లోడ్ హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని ఎంజాయ్ చేయండి. మీకు నచ్చిన ఎంటర్టైన్మెంట్ కోసం హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని ఎంజాయ్ చేయండి. హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఆస్వాదించండి, ఆశీర్వదించండి. ఇంతమంది సెలబ్రిటీలు హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి అని చెప్తున్నారంటే ఎంత మంచి యాప్ ఆలోచించండి. అమెరికా 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 అమెరికాలో చదవాలనుకునే వాళ్ళకి విశ్వసనీయమైన పేరు మన శౌర్య కన్సల్టెన్సీ. UK లో 1 year masters, UK లో 1 year masters, 2 years work permit up to 5 years visa. Contact Saurya Consultancy. Contact 89851 89851.